హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము మీల్ మేకర్ మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మీల్ మేకర్ మంచూరియా కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. దానిలో 1 కప్పు మీల్ మేకర్ వేయండి. దీనిలో 1 కప్పు వాటర్ వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, చిన్న సైజ్ ఆనియన్ ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసి వేయండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేయండి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి. 4 గార్లిక్ క్లోవ్స్ సన్నగా ఈ విధంగా కట్ చేసి వేయండి. వేసి 5 to 8 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఈ మీల్ మేకర్ పీల్చుకోవాలి. మీల్ మేకర్ మనం స్టవ్ పైన పెట్టి 7 మినిట్స్ అవుతుంది. ఇవి కంప్లీట్ గా ఉడికినవి చూద్దాం. ఈ విధంగా ఇవి ఇందులో పోసిన వాటర్ అంతా పీల్చుకొని ఈ విధంగా స్పాంజీ లాగా అయితే ఇప్పుడు వీటిని మనము వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనము మంచూరియా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు సోయా చంక్స్ కంప్లీట్ గా చల్లారినాయి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కోటింగ్ లాగా వచ్చేటట్టు ఈ విధంగా మిక్స్ చేయండి. వాటర్ అవసరం లేదు. అవసరమైతే 2 or 3 స్పూన్స్ వేసుకోండి. టీ స్పూన్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇవి ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా, అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ కడాయిలో వేసి వేడి చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఈ సోయా చంక్స్ ని ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసి డీప్ ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి. ఇవి బాగా ఫ్రై కావాలి. దానికోసము 8 మినిట్స్ వరకు పడుతుంది. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి. ఒక సైడ్ కొద్దిగా ఫ్రై కాగానే ఫ్లిప్ చేయండి. ఈ మంచూరియన్ బాల్స్ క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట. అంటే మనం ఇట్లా ఒత్తి చూస్తే క్రిస్పీగా అనిపించాలి. అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి. తీసి వేరొక గిన్నెలోకి వేసుకోండి.
మీల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన ఫ్రైడ్ సోయా చంక్స్ రెడీ అయినాయి. ఇప్పుడు మనము మీల్ మేకర్ మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి కడాయి స్టవ్ పైన పెట్టి బాగా వేడైన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక దానిలో సన్నగా కట్ చేసిన గార్లిక్ క్లోవ్స్ వేసుకోండి. నేను 5 నుంచి 6 గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నా. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. మీకు అవైలబుల్ గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ హై ఫ్లేమ్ మీద పెట్టే వేయించండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షెజ్వాన్ చట్నీ వేసుకోండి. ½ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ½ టీ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ ½ టీ స్పూన్ సాల్ట్ మనం ఇవి ఉడికించేటప్పుడు వేసుకున్నాం. ½ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం. హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు వీటిలో ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ వేయండి. ఈ 2 నుంచి 3 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ½ కప్పు వాటర్ వేయండి. ఈ వాటర్ లో బాగా ఉడకాలి. అంటే ఈ వాటర్ మొత్తం ఒక పొంగు రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో ½ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ½ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి లమ్స్ లేకుండా కలపాలి. కలిపి మంచూరియన్లో వేస్తే ఈ వాటర్ మంచూరియా జ్యూసీగా చిక్కగా ఉంటుంది. అంటే గ్రేవీ చిక్కగా రావడానికి ఈ విధంగా చేయాలి. గ్రేవీ చిక్కగా రావడానికి ఈ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ చిక్కబడిన తర్వాత లాస్ట్ లో ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్. మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది వేసుకోండి. మీల్ మేకర్ మంచూరియా రెడీ అయ్యింది. దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. మీల్ మేకర్ మంచూరియా రెడీ అయ్యిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.